అందరికీ నమస్కారం. కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసనం అంటే ఒక వ్యక్తి అనుభవాల ద్వారా తన ప్రవర్తనలో, పరిజ్ఞానంలో లేదా నైపుణ్యంలో వచ్చే స్థిరమైన మార్పునే అభ్యసనం అని అంటారు. ఇది విద్యాశాఖలో ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి పరీక్షల కోసం ఎంతో కీలకమైన అంశం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మేము కేవలం మీ నుంచి ఒక చిన్న లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు చేసే ఒక చిన్న లైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముఖ్యమైన అభ్యసన సిద్ధాంతాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనోవైజ్ఞానికులు అభ్యసన ప్రక్రియకు చెందిన పలు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అభ్యసనం ఎలా జరుగుతుందన్న ప్రశ్నకు వివిధ సమాధానాలను, వ్యూహాలు, పద్ధతుల రూపంలో చెప్పారు. ఈ సిద్ధాంతాలను రెండు ప్రధాన వ్యవస్థలుగా విభజించవచ్చు. అభ్యసన సిద్ధాంతాలు సంధానవాదం లేదా సంసర్గవాదం లేదా ప్రవర్తనాత్మక వాదం లేదా ప్రేరణ ప్రతిస్పందన. ఎస్ఆర్ సిద్ధాంతాలు తీసుకున్నట్లయితే పావలోవ్ శాస్త్రీయ నిబంధన, తారండైక్ సంధానవాద సిద్ధాంతం, వాట్సన్ అభ్యసన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, గుత్రి అవిచ్ఛిన్న సిద్ధాంతం, హల్ డ్రైవ్ రిడక్షన్ థియరీ. అదేవిధంగా సంజ్ఞానాత్మక లేదా క్షేత్ర లేదా గెస్టాల్ట్ లేదా జీవ సంబంధ లేదా కేంద్ర అభ్యసన సిద్ధాంతాలు గెస్టాల్ట్ సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం, సంకేత సిద్ధాంతం. ప్రవర్తనవాద సిద్ధాంతాలనే సంసర్గవాద సిద్ధాంతాలు అని పిలుస్తారు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు జ్ఞానార్జనకు ప్రాధాన్యత ఇస్తాయి. నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు జ్ఞాన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందన కృత్రిమంగా రాబట్టడాన్ని నిబంధనం అంటారు. దీన్ని ప్రతిపాదించిన వారు డ్రెవర్. సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందన రాబట్టి అభ్యస్త ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియను నిబంధన అంటారు. అభ్యస్త సహజ ప్రతిస్పందనగా మార్చడం. నిబంధన. ఈ నిబంధనం అనే ప్రక్రియను మొదటగా ప్రతిపాదించింది ఐవన్ పావ్లోవ్. అభ్యస్త సహజ ప్రతిస్పందనగా మార్చడం నిబంధనం. నిబంధన ప్రక్రియను మొట్టమొదటి ప్రతిపాదించింది ఐవన్ పావ్లోవ్, రష్యా. నిబంధనం అనే ప్రక్రియలో రెండు రకాలు.
శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. ఇప్పుడు మనం శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనల మధ్య తేడాలు తెలుసుకుందాం. శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధనం. ఈ శాస్త్రీయ నిబంధనం ఉద్దీపనకు ప్రాధాన్యతనిస్తుంది, కార్యసాధక నిబంధనం ప్రతిస్పందనకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ శాస్త్రీయ నిబంధనం ఎస్ టైప్ సిద్ధాంతం అయితే ఈ కార్యసాధక నిబంధనం ఆర్ టైప్ సిద్ధాంతం. రాబట్టబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి, వీటినే నిర్గమాలు అంటారు. బయటికి వదలబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి, వీటినే ఉద్గమాలు అంటారు. ప్రతిస్పందనలు అంతర్గతంగా, వ్యక్తిగతంగా ఉంటాయి. అదేవిధంగా కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు పరిసర ప్రభావితమే ఉంటాయి. ఈ శాస్త్రీయ నిబంధనం తారండైక్ యొక్క సామీప్యత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఇది కార్యసాధక నిబంధనం తారండైక్ యొక్క ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసకుడు ఈ శాస్త్రీయ నిబంధనలో నిశ్చయాత్మకంగా ఉంటాడు, కార్యసాధక నిబంధనలో అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు. ఇవి అభ్యాస సిద్ధాంతాలు ముఖ్యమైన విషయాలు. వీటి గురించిన విషయాలు పరీక్షల్లో తరచుగా అడుగుతారు. ఇలాంటి మరిన్ని టెట్ మరియు డిఎస్సి విషయాల కోసం మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.